హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటబుల్ బిర్యానీని ఈజీగా, టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియోని ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. మరి చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బిర్యానీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇప్పుడు మనకి వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు మనకి కావాల్సినవి, ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. అలాగే మరొక ప్లేట్లోకి 5 ఉల్లిపాయలు చిన్నవి ఒలిసి తీసుకున్నాను. కట్ చేయలేదండి. అలా ఉల్లిపాయలు పలంగానే బాగుంటాయి. ఇలాగా ఒక బాగా మగ్గిన టమాటా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరి, 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. అలాగే ఒక చిన్న సైజు బంగాళాదుంప అంటే ఆలుగడ్డను కూడా ఇలాగా కట్ చేసుకుని తీసుకోవాలి. పై పొట్టు తీసేసి, ఇష్టం ఉంటే పొట్టుతో కూడా కడిగేసి కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్న క్యారెట్‌ని, ఇక్కడ వచ్చేసి 2 బిన్నీస్‌ని, ఒక క్యాప్సికమ్‌లో సగం చిన్న ముక్కని కట్ చేసి తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్‌ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇక్కడ బుల్లి గిన్నెలోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఉందండి. మరొక ప్లేట్‌లోకి మసాలా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సాజీరా, చిన్న స్టార్ మొగ్గలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నానండి. అలాగే చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఇలాగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము తయారు చేసే విధానాన్ని చూసేద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని దాంట్లోకి చూడండి ఒక పెద్ద స్పూను నెయ్యినైతే వేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి కానీ, బటర్ కానీ ఉంటే వేసుకోండి. అది కరిగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వీటెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న ముందుగా మసాలాని వేసి వేపించుకోండి. మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కాస్త కట్ చేయలేదు కదండి, ఇలా చిన్న ఉల్లిపాయలు కాస్త ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత వెజిటేబుల్స్ ముక్కల్ని, అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా వేసి ఇలాగా సన్నని మంట మీద దోరగా వేపించుకుందామండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ, లేదా మన ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మరి అరే కూరగాయలు లేవే అని కంగారు పడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా, టేస్టీగా తయారు చేసి వడ్డించేయండి. బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇందులో మనం పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత ఒక పావు స్పూను మీ ఇంట్లో ఉన్న గరం మసాలాని వేసుకోండి. ఇంకా బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు మసాలా మన కర్రీలో వేసుకునేదే వేసుకోండి, మనము మిక్సీ పట్టుకున్నది. అలాగే ఒక స్పూన్ సాల్టు, మరి సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి సరిపడా వేసుకోండి. అన్నీ కూడా ఇలాగ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత కాస్త వేపించుకుందామండి. ఇలాగా కాస్త వేపించుకోవడం వల్ల మనకి ఈ వెజిటబుల్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలాగా కొంచెం మంది వేపించకుండా కూడా చేస్తారు ఈ బిర్యానీని. నేనైతే ఇలా చేస్తున్నానండి. మరొక వీడియోలో అయితే వేపించకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇలా కాస్త వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. ఇవన్నీ వెజిటబుల్ వేపిస్తున్నప్పుడే మనకి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ని తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 3 కప్పులు తీసుకున్నాను కదండి రైసు. 6 కప్పులు వాటర్ని వేరొక గిన్నెలో పోసుకొని పక్క స్టవ్ మీద వేడి చేసుకున్నానండి. వేడిగా ఉన్న వాటర్ని ఇప్పుడు వేపించుకున్న బియ్యంలో వేసి కలిపి అంతా కూడా ఇలాగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒక 2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా వస్తుంది. ఇలా కలుపుకొని మంట అనేది మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయింది కదా. ఎగిరిపోయిన తర్వాత ఇలాగ మనము అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి. ఇలాగ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనము
మొత్తం సిమ్‌లో పెట్టేసుకోవాలండి. సిమ్‌లో పెట్టేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. వాటర్ అంతా అయిపోయింది కదండీ! ఇలాగా కొత్తిమీరేసేసుకొని మీకిష్టమైతే మరి కాస్త నెయ్యేసి మూత పెట్టుకోండి. ఇక్కడ నెయ్యయితే నేనేయలేదండి. ఇప్పుడు మనం కొ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దింపేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన కలర్‌ఫుల్‌గా కనిపించే మరి వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. గుమగుమలాడుతూ చక్కని టేస్ట్‌తో మరి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మసాలాలు తక్కువ మోతాదులో యేసుకొని ఇలా చేసుకుంటే ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కర్రీ గూడా అవసరం లేదండి. ఒకవేళ మీకు కర్రీ కావాలి అనుకుంటే ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. లేదంటే పెరుగు చట్నీ అంటే ఉల్లిపాయలేసి పెరుగు కలుపుకొని గూడా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.